ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి, అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. మిథున లగ్నము ఆర్ మిథున రాశి గుర్తుపెట్టుకోండి. ఆ మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటవి? మృగశిర 3, 4, ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు 1, 2, 3. ఈ నక్షత్రాలు కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నా నక్షత్రానికి ఇది వర్తించదేమో అని అనుకోకూడదనేటువంటి భావనతో చెప్తున్నాను. మీకు సహజంగానే మిథునం వారు ఏంటంటే హైలీ ఇంటెలిజెంట్ పీపుల్. తెలివితేటలు వాళ్ళకి పెట్టిన పేరు మిథున లగ్నం స్పెసిఫిక్గా. ఎందుకంటే నేను అందుకే వీళ్ళని ఎప్పుడు కూడా నడిచే వికీపీడియా అంటూ ఉంటుంది. బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి సమస్యని ఎలా దాన్ని క్లియర్ చేయాలి అనేటువంటి ఆలోచన, మీకున్నంత ఆలోచన మరొకటి ఉండదండి. హైలీ ఇంటెలిజెంట్, బాగా తెలివి, బాగా లౌక్యం. అంటే ఎట్లాగా వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి, ఇదే మీ అసలు చాలా గొప్ప విషయం. అసలు మిథునంలో పుట్టిన వారికి ఇంత గొప్ప సుగుణం ఉంటుంది అంటే అది భగవంతుడు ఇచ్చిన, ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూది వారికి చెప్పాలంటే. అయితే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలి, సమస్యలు క్లియర్ అయిపోవాలి అంటే ఏం చేయాలో చెప్తానని. మీకు హ్యాపీగా ఉండాలి అంటే మీరు చూడండి, గోధుమలు ఉంటాయి, సూర్యభగవానుడు ఉంటాడు. సూర్యభగవానుడి యొక్క డైరెక్ట్గా మనకు కనబడేటువంటి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. ఆ రకంగా అయినా సాధన చేయొచ్చు. లేదా నవగ్రహాలలో సూర్యగ్రహము మరియు గురుగ్రహం గుర్తుపెట్టుకోండి. సూర్య మరియు గురు, ఈ యొక్క గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చక్కగా ఏం లేదు, నేతి దీపం, చిన్న నెయ్యి, కొంచెం మీరు ఎక్కువ వేయగలనండి, నా దగ్గర ధనం ఉంది, చక్కగా వేయండి, నో ప్రాబ్లం. సూర్య మరియు గురుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు స్తోత్రాలు చదువుకోవచ్చు. రైట్. అదేవిధంగా మరొకటి ఏంటంటే, ఇక్కడ బొబ్బర్లు ఉంటాయి, బొబ్బర్లు అంటారు. బొబ్బర్లు
మరియు తెల్ల నువ్వులు గుర్తుపెట్టుకోండి. బొబ్బర్లు, తెల్ల నువ్వులు. బొబ్బర్లతో ఏదైనా వంటకం చేసి మీరు ఎవరికైనా తినడానికి ఇవ్వవచ్చు. తెల్ల నువ్వులతో ఉండల్లా చేసి మీరు తినడానికి ఇవ్వచ్చు. ఎవరికైనా ఇవ్వచ్చు, దానివల్ల దోషం ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇవ్వచ్చు. కానీ తెల్ల నువ్వులు ఉండలు మాత్రం పొరపాటును కూడా గోవుకి తినిపించకండి దయచేసి. ఇది చేయండి, చిన్న ప్రక్రియ చేయండి, మీరే చూస్తారు ఎంత అద్భుతంగా ఉందని అని అనిపిస్తుంది మీకే. అలాగే సూర్యుడికి సంబంధించింది, గురువుకి సంబంధించినటువంటివి స్తోత్రాలు చేయండి. ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదిత్య హృదయం చదువుకోవచ్చు, ఓం సూర్య భగవానే నమః అనుకోవచ్చు, ఓం ఆదిత్యాయ నమః అనుకోవచ్చు. మీరే చూస్తారు, అరే మిథున లగ్నంలో ఇన్ని తెలివితేటలున్నా ఏమనిపిస్తుంది అంటే, మిథునం వారికి ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు అసలు తెలివి లేని వ్యక్తి కూడా అద్భుతంగా ఉన్నాడే, ఇంత తెలివి ఇంత ఫార్ములాని తయారు చేస్తుంటే ఎందుకు నాకు ఈ కష్టాలు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది చేశారా, మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటిది ఏదైతే బ్లాక్ అయిపోయిందో అదంతా రిలీజ్ అవుతుందండి. దీనివల్ల ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది మిథునం వారికి. సో గురుగ్రహము అండ్ రవిగ్రహం దగ్గర ఖచ్చితంగా దీపారాధన చేయండి. చేసి ఈ పదార్థాలు, నేను ఇప్పుడు చెప్పినటువంటి పదార్థాలని మీ కిందన పనిచేసే వారికి కావచ్చు, ఎవరికైనా సరే ఇవ్వండి, పర్లేదు. లేదంటే నాకు పురోహితులు ఉన్నారు, వారికి నేను దానంగా ఇస్తే తీసుకుంటారు, హ్యాపీగా ఇవ్వచ్చు, తప్పేం లేదు. తెల్ల నువ్వులు, బొబ్బర్లు. దీంతోపాటు మీరు ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు ఏంటంటే, ఏమంటే నేను ఇక్కడ ఇండియాలో నేను లేను కాబట్టి నాకు ఇది కుదరదు, నవగ్రహ టెంపుల్స్ ఉండవు, ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటే కనుక చక్కగా 2 గిన్నెల్లో పసుపు ముద్దతో తయారు చేసినటువంటి చిన్నది ఏదైనా, అదే రవి అయితే డైరెక్ట్ మీకు సూర్య భగవానుడు కనిపిస్తుంటాడు. ఏ దేశంలో ఈ భూమి మీద ఎక్కడున్నా సరే సూర్యుడు కనిపిస్తాడు. లేదు, చిన్న పసుపు ముద్దతో సూర్యగ్రహంగా భావించి దానికి దీపం వెలిగించండి. అంటే పసుపు ముద్దతో తయారు చేసి దాని పక్కన చిన్న దీపం వెలిగించండి. గురుగ్రహంగా భావించి ఒక చిన్న దీపం వెలిగించండి. మీరు చూడండి, మీరే చూస్తారు. ఎందుకంటే మీరు వెలిగించి చక్కగా ఓం సూర్య భగవానే నమః, లేదా ఓం ఆదిత్యాయ నమః, ఓం గురుగ్రహాయ నమః, ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. 2 times చేస్తారా డైలీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంకా మోస్ట్ పవర్ఫుల్ అది సంధ్యా సమయంలో చేయాలి. అంటే సూర్యోదయం అవుతున్న సమయంలో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో చేస్తానంటే కుదరదు, సూర్యోదయం అవుతున్నప్పుడు. ఎందుకంటే కొన్ని పనులు, కొన్ని సంకల్పాలు మీకు నెరవేరాలి, మీ జాతచక్రంలో ఉన్న బ్లాకేజెస్ పోవాలి అంటే పర్టికులర్గా చేయాల్సిందే, తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా చేయండి. ప్లస్ అక్కడ ఇంకెవరైనా ఉన్నారు విదేశాల్లో కూడా, ఎవరైనా ఇస్తే తీసుకుంటారంటే ఇవ్వండి, ఇంక లేదంటే మనం ఏం చేయలేము దానికి. బట్ ఏదైనా ఒక రూపంలో దానం ఇవ్వడానికి ట్రై చేయండి. బొబ్బర్లు అండ్ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అక్కర్లేదు, తెల్ల నువ్వులు ఇవ్వచ్చు, చక్కగా హ్యాపీగా వాడుకోవడానికి. మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు, నువ్వులు తీసుకొని వాడుకోమని చెప్పి ఇవ్వచ్చు హ్యాపీగా. అది చేయండి. దీంతోపాటు ఇంకొక పని చేయాల్సింది ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు ధ్యానంలో కూర్చొని, లేకపోతే అంటే ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ధ్యానం, గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో కూర్చొని అమ్మవారిని లేదా వెంకటేశ్వర స్వామి రూపాన్ని ధ్యానించుకోండి. జస్ట్ ఆ రూపం మీకు కనిపిస్తుండాలి, అలా వెంకటేశ్వర స్వామిని కానీ అమ్మవారిని కానీ. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా మీరు ఏదైనా ఒక నామం చేసుకోవాలా అంటే, ఓం నమో వెంకటేశాయ లేదా ఓం శ్రీమాత్రే నమః. మీరు ఎవరైనా స్త్రీ కనబడింది మీకు ఉదాహరణకి అంటే, ఇది చాలా బాగా పనిచేస్తుంది, మోస్ట్ పవర్ఫుల్. పెద్ద సీక్రెట్ చెప్తున్నాను మీకు. ఎవరైనా స్త్రీ కనబడింది మీ కంటి కనుక శ్రీమాత్రే నమః అనుకోండి మనసులో. అది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే, మీకు తెలియకుండా నాకు ఏదో శక్తి వచ్చింది అంటే, నా లోపలికి ఏదో సంథింగ్ ఎనర్జీ వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు చేయండి, మీరే చూస్తారు, అద్భుతాలు చూస్తారు మీరు లైఫ్లో. మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి, హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, ఇది చెప్పాడు ఫలిస్తుంది, కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే
మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి 10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే, ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు పాపం, అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు, 1000 రూపాయలు, 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే, ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయము, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీరు చాలామందికి సందేహం కలుగుతుంది. ఎందుకంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయండి అంటే, మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని, అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్. అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందండి, ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది మీకు. స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడొక రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉండుంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక ½ అన్ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి, రోజు ½ అన్ అవర్. రుణం ఉంటే గనక. లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను ఈ సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామియే నమః, లేదా ఓం కార్తికేయ స్వామియే నమః అని ఒక ½ అన్ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావము యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.